హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ఫిన్టెక్ విత్ పూర్ణ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఫోన్పేలో ఏదైతే ట్రాన్సాక్షన్స్ చేస్తుంటాం కదా, ట్రాన్సాక్షన్ చేసినప్పుడు ఎవరైనా ట్రాన్సాక్షన్ చేసినప్పుడు రిసీవ్ చేస్తుంటాం కదా బ్యాంక్ అకౌంట్లోకి. కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనం అనుకున్న బ్యాంక్ అకౌంట్లో కాకుండా వేరే బ్యాంక్ అకౌంట్లో పడిపోతూ ఉంటుంది. ఈ విధంగా మనకి ఫోన్పేలో 3 బ్యాంక్ అకౌంట్స్ అయితే యాడ్ అయి ఉంటాయి, లేదా ఒక బ్యాంక్ అకౌంట్ కావచ్చు, 2 బ్యాంక్ అకౌంట్ కావచ్చు. యాడ్ అయి ఉన్నప్పుడు మనం ఏదైతే బ్యాంక్ అకౌంట్కి పడాలనుకుంటాం ఆ బ్యాంక్ అకౌంట్ పడకుండా వేరే బ్యాంక్ అకౌంట్కి పడిపోద్ది అనమాట. దానికి కారణం ఏంటంటే ఆ యొక్క బ్యాంక్ అకౌంట్ ప్రైమరీలో ఉండడం వల్ల అనమాట. ఆ యొక్క ప్రైమరీ అనే బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో దాన్ని మనం షిఫ్ట్ చేసుకోవాలి. షిఫ్ట్ చేసుకుంటే అప్పుడు అవతల వాళ్ళు మనకు డబ్బులు పంపించినప్పుడు మీరు ఏదైతే ప్రైమరీ అకౌంట్ సెలెక్ట్ చేసుకున్నారో ఆ అకౌంట్లోనే డబ్బులు పడడం జరుగుతుంది అనమాట. సో ఈరోజు వీడియోలో ఈ ప్రైమరీ అకౌంట్ని మనం ఎలా మార్చుకోవాలని చెప్పేసి వీడియోని నేర్చుకుందాము. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తుండండి. ఛానల్ కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టండి, మరిన్ని వీడియోస్ చేయడానికి సహకరించండి. సో ఫ్రెండ్స్, ఫైనల్లీ మీ ఫోన్లో ఉన్న ఫోన్పే యాప్లోకి రండి. ఫోన్పే యాప్లోకి రాగానే మీకు ఈ విధంగా హోమ్ పేజ్ కనిపిస్తుంది. ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సిన ఆప్షన్ పైన రైట్ సైడ్ ఏదైతే మనకి ప్రొఫైల్ సెక్షన్ ఏదైతే ఉందో దానిపైన క్లిక్ చేయాలి. ఓకే, దీనిపైన క్లిక్ చేసిన వెంటనే మనకి ఇలా కిందికి వెళ్ళినట్లయితే ఇక్కడ పేమెంట్ మెథడ్స్ అనే ఆప్షన్లో బ్యాంక్ అకౌంట్స్ అని చెప్పి ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేయగానే ఇక్కడ మీరు ఎన్ని బ్యాంక్స్ అయితే యాడ్ చేసి ఉన్నారో ఫోన్పేలో ఆ బ్యాంక్ అకౌంట్స్ అన్నీ కనిపిస్తాయి. ఈ బ్యాంక్ అకౌంట్స్ అనేవి ఎప్పుడు కనిపిస్తాయి అంటే మీరు ఏదైతే ఫోన్పేలో నంబర్తో రిజిస్టర్ అవుతారో ఆ నంబర్కి లింక్ అయిన బ్యాంక్ అకౌంట్స్ మాత్రమే ఇక్కడ కనిపించడం జరుగుతుంది. వేరే బ్యాంక్ అకౌంట్స్ కనిపించవు అనమాట, దయచేసి గమనించాలి. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ పైన ఉన్న బ్యాంక్ అకౌంట్ ప్రైమరీలో ఉంది. అంటే ఎవరైనా సరే నాకు ట్రాన్సాక్షన్ చేసినప్పుడు ఈ బ్యాంక్ అకౌంట్లోనే నాకు అమౌంట్ అనేది పడుతుంది అనమాట. ఈ బ్యాంక్ అకౌంట్లో పడదు, ఎందుకంటే ఇది ప్రైమరీలో సెలెక్ట్ లేదు కాబట్టి. ఓకే, ఇప్పుడు టాపిక్ ఏంటి? ఈ యొక్క ప్రైమరీ అనేది ఏదైతే సెలెక్ట్ ఉందో అది తీసేసి వేరే బ్యాంక్ అకౌంట్కి ప్రైమరీని సెట్ చేయాలంటే అలా సెట్ చేయాలి అనేది ఈ వీడియో అనమాట. సో వీడియోని చూస్తుండండి, ఎలా షిఫ్ట్ చేయాలో చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇప్పుడు ఏదైతే బ్యాంక్ అకౌంట్లోకి మీరు షిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నారో ప్రైమరీలోకి, అది ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ బ్యాంక్ అకౌంట్కి మీరు షిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ బ్యాంక్ అకౌంట్ పైన క్లిక్ చేయండి. సో ఇది ఆల్రెడీ ప్రైమరీలో ఉంది కాబట్టి ఈ ప్రైమరీని నేను ఈ బ్యాంక్ అకౌంట్లోకి మారుద్దాం అనుకుంటున్నాను. సో దానిపైన క్లిక్ చేస్తున్నాను. ఓకే, క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ మీ యొక్క సేవింగ్స్ అకౌంటా, బ్రాంచ్ ఏది, తర్వాత ఏమో ఐఎఫ్ఎస్సి కోడ్ ఏంటని చెప్పేసి కూడా మీరు ఇక్కడ గమనించవచ్చు. సో అది కూడా కనిపిస్తుంది ఇక్కడ. సో యూపీఐ పిన్, బ్యాలెన్స్, ఇంటర్నేషనల్ యూపీఐస్ ఇయర్, ఇంకా మీకు యూపీఐడీస్ కావాలనుకుంటే యూపీఐడీస్ కూడా ఇక్కడ అన్ని కనిపించడం జరుగుతుంది. ఓకే, అండ్ ఈ ప్రైస్లో మీరు బ్యాంక్ని అన్లింక్ చేసుకుందామంటే అన్లింక్ కూడా చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు అనమాట. సో పైకి వచ్చినట్లయితే ఇక్కడ మీరు గమనించినట్లయితే సెట్ యాజ్ ప్రైమరీ అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేయగానే ఇక్కడ ఆర్ యూ షూర్ యూ వాంట్ టు చేంజ్ యువర్ డిఫాల్ట్ బ్యాంక్ అకౌంట్ అని చెప్పి ఆప్షన్ అయితే వచ్చింది. కన్ఫర్మ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు ఈ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది ప్రైమరీ అయిపోద్ది అనమాట. సో ఇప్పుడు ఎవరైనా సరే మీకు ట్రాన్సాక్షన్ చేసినట్లయితే, పంపించినట్లయితే, డబ్బులు మీకు పంపించినట్లయితే ఇక్కడ నుంచి ఆ డబ్బులు అనేవి ఈ బ్యాంక్ అకౌంట్లో పడడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇందాక ఈ పూరి అని ఏదైతే ఉందో అది ప్రైమరీలో ఉంది. సో ఇప్పుడు ఏదైతే ప్రైమరీలో పెట్టామో అది ప్రైమరీలోకి వచ్చింది, పైకి వచ్చింది అనమాట. సో ఈ విధంగా మీరు ఫోన్పేలో మీ యొక్క ప్రైమరీ బ్యాంక్ అకౌంట్ని చేంజ్ చేసుకోవచ్చు. చేంజ్ చేసుకున్నట్లయితే మీకు ఎవరైనా ట్రాన్సాక్షన్ చేస్తే ఆ ట్రాన్సాక్షన్ అమౌంట్ మీకు ఏదైతే సెలెక్ట్ చేస్తున్నారో ఆ బ్యాంక్ అకౌంట్లోనే పడుతుంది. సో మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ప్రైమరీ అకౌంట్ని మనం చేంజ్ చేసుకోవచ్చు. సో ఇది ఇవాళ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసేలాగా సపోర్ట్ చేస్తుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.